ప్రేమ్ చామంతికి పోటీలో ఎలాగైనా గెలవాలని ధైర్యం చెప్తూ ఉంటాడు. అత్తయ్య, నెక్స్ట్ రౌండ్లో కూడా ఇలాగే ఉంటుందా, లేదంటే అది మళ్ళీ పుంజుకుంటుంది అని రోజా అంటే, అంత లేదు, అసలు నెక్స్ట్ రౌండ్ ఎలా ఉంటుందో దాని ఊహకు కూడా అందదు. మనోళ్ళు కుకింగ్ చేస్తారు, కానీ అది మాత్రం ఏం చేయకుండా అలాగే ఉండిపోతుంది అని రమాదేవి అంటే, అయితే ఓడిపోతుంది కదా ఆంటీ అని నిషా అంటుంది. చిత్తుగా ఓడిపోతుంది, ఎలాగూ దాని స్కోర్ 0, వాళ్ళు కూడా 0నే ఇస్తారు అని రమాదేవి అంటే, అది ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైటింగ్గా ఉందా ఆంటీ అని నిషా అంటే, చూస్తావు కదా అని రమాదేవి అంటుంది. ఇక 4వ పోటీ స్టార్ట్ కాగానే రమాదేవి ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. ఈ 4వ రన్లో ఏం చేయాలంటే అసలు స్టవ్వే వాడకుండా, మంటే వెలిగించకుండా కుకింగ్ చేయాలి అని రమాదేవి చెప్పటంతో ప్రేమ్ చామంతులతో సహా మిగతా 3 పార్టిసిపెంట్లు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్తో న్యాచురల్గా ఏదైనా ఫుడ్ తయారు చేయాలి, ఇదే చివరి పోటీ, ఈ పోటీకి మీకు ఇస్తున్న టైం 10 మినిట్స్ మాత్రమే అని రమాదేవి చెప్పటంతో చామంతి ప్రేములు టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మా, ఇది చాలా ఘోరం, దేవుడా నువ్వే ఎలాగైనా చామంతిని గెలిపించాలి, తన కోసం నేను ఇంత చేసి వేస్ట్ అవ్వకూడదు అని ప్రేమ్ దేవుని వేడుకుంటూ ఉంటాడు. న్యాచురల్గా హోమ్ రెమెడీ ఫుడ్డా, ఎలా చేయాలి అని చామంతి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది. తర్వాత తనకి ఏదో ఒకటి గుర్తుకు రావటంతో ఇక చకచకా వంట స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది అది అని రోజా అంటే, ఏం చేయాలో తెలియక అలా టైంపాస్ చేస్తున్నట్లుంది అని నిషా అంటుంది. ఇక టైం కంప్లీట్ కావటంతో జడ్జెస్ అందరూ ఫస్ట్ పార్టిసిపెంట్ అయిన ముత్తు దగ్గరికి వస్తారు. ఇది ఫ్రూట్ సలాడ్ సార్, మంట లేకుండా ఇంకేం చేయలేమని ముత్తు అంటే, అయితే దీన్ని టేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, చామంతి వంటని టేస్ట్ చేశాక చెప్తామని మినిస్టర్ అంటాడు. ఇంతకీ అదేం చేసి ఉంటుంది, ఏదో జ్యూస్ కలిపిందే అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత జడ్జెస్ అందరూ చామంతి దగ్గరికి వెళ్తారు. ఏంటి చామంతి ఇది, పచ్చి కూరగాయలతో ఏదో చేసినట్లున్నావు, దీన్ని అసలు తినచ్చా, ఎవరు తింటారు దీన్ని, అసలు ఆ అటుకులేంటి, మరమరాలేంటి అని రమాదేవి అంటుంటే, అమ్మగారు దీని గురించి మీరు తెలియక అలా అంటున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చామంతి చెప్తూ ఉంటుంది. ఇది పేదవాళ్ళ ఫుడ్ అమ్మా, ఇప్పటికీ చాలామంది వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో పేదవాళ్ళు నెలల తరబడి కరెంటు లేక, కట్టెలు లేక అటుకులు మరమరాలు ఆడించుకొని దంచుకుంటారు. వంట చేయడానికి సామాగ్రి లేనప్పుడు ఇలా పచ్చి కూరగాయలు కలిపి ఇలా పచ్చి పులుసులా తయారు చేసుకుంటారు. ఇది మన తాత ముత్తాతల కాలం నాటిది, దీనికి ఏ గ్యాస్, కరెంట్ అవసరం లేదు, అలాగే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కూరగాయల్లో ఉండే విటమిన్స్, పీచు పదార్థం ప్రతిదీ మనకి డైరెక్ట్గా శరీరానికి అందుతుంది. వీటిలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి, అందుకే ఇది గుర్తొచ్చి చేశానని చామంతి చెప్తుంది. ఒక్కసారి తిని చూడండి అని చామంతి జడ్జెస్ అందరికీ బౌల్లో వేసి ఇస్తుంది. అద్భుతంగా ఉంది చామంతి అని మినిస్టర్ అంటే, అవును ఇది నిజంగానే ఆర్గానిక్ ఫుడ్ అని ఇంకొక జడ్జ్ అంటే, చిన్నప్పుడు మా నానమ్మ ఇలాగే కలిపేదని ఇంకొక జడ్జ్ అంటాడు, మా అమ్మమ్మ కూడా చేసి పెట్టేది, సిటీ లైఫ్లో అసలు ఇలాంటి ఫుడ్స్ అన్నీ మర్చిపోయాం, చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేస్తావు చామంతి, అద్భుతంగా ఉంది, దీనికి అసలు తిరిగే లేదు అని మినిస్టర్ చెప్పటంతో చామంతి, ప్రేమ్ చంద్రికలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఒకటైతే ఇది ఇంకో లెవెల్, ఈ ఫైనల్స్లో నువ్వే 100% కాదు 200% నువ్వే విన్ అయ్యావు అని మినిస్టర్ చెప్పటంతో చామంతి, ప్రేములు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ పోటీలో నువ్వే విన్నర్ రమాదేవి గారు, ఈ పోటీలో విజేత చామంతినే, మనం అది ఒప్పుకొని తీరాల్సిందే అని మినిస్టర్ చెప్పటంతో రోజా, రమాదేవి, నిషాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇది పచ్చి పులుసు చేసి గెలిచిందని రమాదేవి అంటే, నమ్మలేకపోతున్నాను అత్తయ్య అని రోజా అంటుంది. అసలు ఇలాంటి ఒక ఐటెం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందని నిషా అంటుంది. మనం దాన్ని ఓడించడానికి చేసినట్లు లేదు అత్తయ్య, ఇది దాని టాలెంట్ని బయటకు తీయడానికి చేసినట్లుంది అని రోజా అంటుంది. ఇక ఫైనల్గా చామంతిని విజేతగా ప్రకటిస్తారు. ఇక చామంతి మైక్ తీసుకొని, నాకు ఈ వంటల పోటీలో పాల్గొనటానికి అవకాశం ఇచ్చిన వంటిల్లు సంస్థ వారికి, అలాగే నాకు సహాయం చేసిన వారికి, నన్ను ప్రోత్సహించిన వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని చామంతి చెప్తుంది. మేడం, పోటీలో గెలిచిన చామంతికి 5 కాసుల బంగారం ఇవ్వాలి, ఇవ్వండి మేడం అని వాళ్ళు చెప్పటంతో ఇక రమాదేవి తన చేతుల మీదుగా చామంతికి ఆ 5 కాసుల బంగారాన్ని ఇస్తుంది. రమాదేవి కోపంగా చూస్తూ ఉంటే, కొంచెం నవ్వండి అమ్మగారు, మన ఇంటికే కదా విజయం వచ్చింది, మీరు నవ్వకపోతే ఎలా అమ్మగారు, రేపు పొద్దున ఇది పేపర్లో కూడా వస్తుంది, అదిగోండి అమ్మగారు ఫోటోలు తీస్తున్నారు, నవ్వండి అని చెప్పటంతో రమాదేవి నవ్వుతూ చామంతికి ఆ బంగారాన్ని అందజేస్తుంది. ఆ అమ్మవారే నా అత్తగారి చేతుల మీదుగా నాకు బంగారాన్ని గిఫ్ట్గా ఇచ్చింది, ఇంతకు మించి ఇంకా నాకేం కావాలని చామంతి సంతోషపడుతూ ఉంటుంది. మిగతా జడ్జెస్ కూడా చామంతికి ట్రోఫీని అందజేస్తారు. ఇక రామాదేవి, రోజా, నిషాలు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అమ్మ చామంతి, మా బాక్స్ లేవమ్మా అని మినిస్టర్ అంటే, నేను తీసుకొస్తాను సార్ అని చంద్రిక వెళ్తుంది. సరే చామంతి, మేము వెళ్ళొస్తాం, నీకు గ్రేట్ ఫ్యూచర్ ఉందమ్మా అని చెప్పి ఇక మినిస్టర్తో పాటు మిగిలిన జడ్జెస్ కూడా వెళ్ళిపోతారు. కంగ్రాట్స్ చామ్ అని ప్రేమ్ చెప్తుంటే, బాబు ఇదంతా మీ వల్లే, తీసుకోండి బాబు అని ఆ ట్రోఫీని ప్రేమ్ చేతిలో పెడుతుంది.
తర్వాత ప్రేమ్ బయటకొచ్చి, చామ్ నువ్వు ఆత్మాభిమానం గల అమ్మాయివని ఇలా డైరెక్ట్గా ఇస్తే తీసుకోవనే ఈ కాంపిటీషన్ పెట్టించాను. కానీ ఊహించిన విధంగా పెద్ద కాంపిటీషన్ జరిగింది. వాళ్ళని అసలు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనే విషయం పక్కన పెడితే అసలు నువ్వు ఊహించిన విధంగా వాళ్ళని వెనక్కి నెట్టేసి నువ్వు పోటీలో గెలిచావు. అదే నాకు పట్టరానంత సంతోషంగా ఉంది. నా భార్య గ్రేట్ అని ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ్ బాబు ఇక్కడికొచ్చి మురిసిపోతున్నారని చామంతి అంటే, ఏం లే చామ్ అని ప్రేమ్ అంటే, లేదా బాబు అని చామంతి అంటే, ఉంది చామ్, నువ్వు సాధించిన విజయం మామూలుగా? అంత పెద్ద చెఫ్స్ ఓడించి నువ్వు ఈ పోటీలో గెలిచావు. ఒకానొక టైంలో అసలు నువ్వు గెలుస్తావో గెలవవోనని నేను చాలా కంగారు పడ్డాను. కానీ నీ మనోధైర్యంతో గెలిచావని ప్రేమ్ అంటాడు. ఈ విజయం మీదే బాబు అని చామంతి అంటే, ప్రేమ్ షాక్ అయిపోయి, నాదంటుందేంటి, ఒకవేళ నేనే ఈ పోటీ పెట్టానని చామంతికి తెలిసిపోయిందా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాబు అలా ఉండిపోయారని చామంతి అంటే, ఏం లేదు చామ్, నాది అన్నావు కదా, నాదెలా అవుతుందని ఆలోచిస్తున్నానని ప్రేమ్ అంటాడు. మీదే బాబు అని చామ్ అంటే, మళ్ళీ అలా అంటున్నావేంటి, నువ్వెంతో కష్టపడ్డావు, ఈ విజయం నీదే కదా అని ప్రేమ్ అంటే, ప్రేమ్ బాబు అని చామంతి ఏదో చెప్పబోతుంటుంది. చామ్, నువ్వేం ఊహించుకోకు, అవన్నీ నీ ఊహలే కానీ నిజాలు కావు. ఈ విజయం పూర్తిగా నీదే, ఇందులో నేనేం చేయలేదని ప్రేమ్ చెప్తాడు. అయ్యో ప్రేమ్ బాబు, మీరేం చేయకపోవటం ఏంటి, మీరేం చేశారో మీకు తెలీదా నాకు తెలీదా అని చామ్ అనేసరికి ప్రేమ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏం తెలుసు చామ్ నీకు అని ప్రేమ్ అంటే, మీరు నాకు చేసిన ఎంకరేజ్మెంట్ గురించి చెప్తున్నాను అని చామ్ చెప్పటంతో, ఓహో దాని గురించా అని ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఎంత సమర్థవంతులకైనా వెనకాల ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే ఉత్సాహం అనేది రాదు. మీరు నన్ను ఎంతో మోటివేట్ చేశారు, నా పక్కనే ఉండి నా కొండంత అండగా నిలిచారు. అప్పుడు ఈ విజయం మీదే కదా అని చామంతి అంటే, సర్లే నా అర్ధభాగానికి ఆ మాత్రం చేయకూడదా ఏంటి అని ప్రేమ్ అంటాడు. దాంతో చామంతి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ, ఏమన్నారు బాబు అని చామంతి అంటే, అర్థం బాగా చెప్పావని చెప్తున్నాను చామ్ అని ప్రేమ్ ఏదోలా కవర్ చేస్తాడు. ప్రేమ్ బాబు కూడా బయటపడట్లేదు, తెలిసిపోయిందా ఏంటి అని చామంతి అనుకుంటూ ఉంటుంది. మీరు ఇక్కడే ఉన్నారా అంటూ చంద్రిక అక్కడికి వస్తుంది. చామంతి, వంటలు బాగా చేస్తావు, కంగ్రాట్స్ చామంతి అని చంద్రిక అంటే, నీకు కూడా థ్యాంక్స్ అత్తా, మీ ఇద్దరూ లేకపోతే అసలు నేను ఈ పోటీలో గెలిచేదాన్నే కాదు అని చామంతి అంటే, నేనేం చేయలేదు కదా చామంతి అని చంద్రిక అంటుంది. నేను గెలవాలని కోరుకున్నావు కదా అత్త, అది చాలదా అని చామంతి అంటే, నా బంగారు తల్లి అని చంద్రిక చామంతిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. అవును చామంతి, ఇంతకీ బంగారంతో ఏం చేస్తావని చంద్రిక అంటే, ఇంకేం చేస్తుంది చందు, మెడలో మంగళసూత్రం చేయించుకొని వేసుకుంటుందని ప్రేమ్ అంటాడు. దాంతో చామంతి చంద్రికలు షాకింగ్గా వింటూ ఉంటే ప్రేమ్ నోరు జారినందుకు టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రేమ్ బాబుకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చామంతి అనుకుంటూ ఉంటే, ఏమంటున్నావు బాబు అని చంద్రిక అంటుంది. అదే చందు, రేపు చామ్కి పెళ్ళవ్వకుండా ఉంటుందా, అప్పుడు బంగారు తాడు చేయించుకోవాలి కదా, రేపటి కోసం ఇప్పుడే చేయించి దాచుకుంటుందేమోనని ఆ సెన్స్లో చెప్పానని ప్రేమ్ కవర్ చేస్తాడు. ఓ అలా చెప్పారా అని చామంతి అనుకుంటుంటే, కరెక్టే ప్రేమ్ బాబని చంద్రిక అంటుంది. చందు, చామ్ ఇంత పెద్ద విజయం సాధించింది కదా, మనకి పెద్ద పార్టీ ఇవ్వాలి, నువ్వు అడుగు చందు అని ప్రేమ్ అంటే, ఏం అడగనవసరం లేదు, నేనే మీ ఇద్దరికి పెద్ద పార్టీ ఇస్తాను అని చామంతి అంటుంది. సరే పదండి ఇంటికి వెళ్దామని చంద్రిక అంటే, అయ్యో గుడికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని చామంతి అనుకొని, అత్త మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, అది చూసుకొని వస్తానని చామంతి వెళ్తుంది. చిన్న పని అంటుందేంటి, ఏమై ఉంటుందా అని ప్రేమ అనుకుంటూ, చందు నీకు నాకు తెలియకుండా చామ్కి ఏం పని ఉందంటావు అని ప్రేమ అంటే, ఏమో బాబు నాకు తెలియదని చంద్రిక చెప్తుంది. గుడికి వెళ్తుందా ఏంటి అని ప్రేమ అనుకొని, చందు నువ్వు వెళ్ళు, నాకు కూడా కొంచెం పని ఉందని ప్రేమ్ వెళ్తాడు. మీ ఇద్దరికైనా పనుంది, నాకు లేదా పని అని చంద్రిక కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత చామ్ గుడికి వెళ్తూ ఉంటే ప్రేమ్ చామ్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక చామ్ గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని శర్మ గారికి ఆ బంగారాన్ని చూపిస్తుంది.